ఇంకా అసలు ఎక్కడ ఉంది? అసలు ఎక్కడ విరజాన ఇదే ఆయన అడుగు. విరజానది ఎక్కడ ఉంది? తెలియదుగా. విరజానది వైకుంఠానికి వెళ్ళే మార్గంలో ఉంది. దాని తర్వాత ఇది ఉత్తములు పొందే మార్గంలో విరజానది వస్తుంది. అధములు నీచులు పొందే మార్గంలో వైతరణ వస్తుంది. వైతరణని మలమూత్రాలతో కూడినటువంటి చీముడెత్తులతో కూడిన నది. పాపిస్తూ వాళ్ళు అలా వీరికి ఇచ్చారా పేపర్ అన్న? వీరికి ఇచ్చారా పేపర్? ఏకాదశి పేపర్ అవునా? మీరు ఉన్నారా? ఉదయం ఇక్కడ హాస్టల్ వస్తాం. నేను 9:30 వరకు కొంచెం ఫ్రీగా ఉంటాను. నా మౌనం నుంచి మంచిగా ఎందుకో వెళ్తాను. పొద్దున్న లేస్తాను. 9 తర్వాత ఇంకా నేను దొరకను. నేను 8 to 9 అయితే ఫ్రీగా ఉంటా. 9కి ఎవరు ఇంటికో వెళ్తాను. మళ్ళీ 10కి భోజనం చేస్తాం. రెస్ట్ తీసుకుని ఇంటికి వెళ్తాను. అది పోదు. మరి 8, 9 మధ్యలో బెస్ట్. మంచిది. 8:30 రండి. మరి ఆ గ్రంథాలు ఎవరు? అంతే కదా. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై లక్ష్మీనారాయణ జై లక్ష్మీనారాయణ జై లక్ష్మీనారాయణ జై 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 లక్ష్మీనారాయణ జై లక్ష్మీనారాయణ జై లక్ష్మీనారాయణ జై జై బదరీ నారాయణ జై బదరీ నారాయణ జై బదరీ నారాయణ జై 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 బదరీ నారాయణ జై బదరీ నారాయణ జై బదరీ నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 Jai
నోరున్న వాళ్ళంతా పలకాలి. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Krishna, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Govinda Jaya Jaya Gopala Jaya Jaya 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 Radha Ramana Hari Govinda 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 Jaya Jaya Jai Ram Jai Ram Jai Jai Ram 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 Ram Lakshmana Janaki Ram Lakshmana Janaki Jai Bolo Hanuman Ki Jai Bolo Hanuman Ki Ram Lakshmana Janaki Jai Bolo Hanuman Ki Ram Lakshmana Janaki Jai Bolo Hanuman Ki Ram Lakshmana Janaki Sita Ram 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 Patitavana Sita Ram Paramadayalu Sita Ram Ayodhyavasi Sita Ram Ayodhyavasi Sita Ram Jankinatha Sita Ram Jankinatha Sita Ram 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 Jai Radha Swami Bhagwan ki Jai Yalwar ki Jai Govinda Govinda. ఇది కాలాన్ని సద్వినియోగం చేయడం అంటారు. సద్వినియోగము. వినియోగం అంటే ఖర్చు కదండి. సత్ అంటే ఇంకా సత్యము.
ఇంకా శాశ్వతమైన. ఇన్నిటితో మనం సంబంధం కలిగి ఉన్నాం. సత్యమైన, శాశ్వతమైన, మంచి. సత్యమైన, శాశ్వతమైన, మంచి. ఆ మంచితో మనం సంబంధం కలిగి ఉండడం. రామాయణం ముందా? తెలుసా మీకు? తెలుసా అండి? రామాయణం ముందా, రామనామం ముందా? రామనామమే ముందు. రామనామమే ముందు, అదే అన్నిటికీ మందు. దాన్ని జపిస్తే మనకి విందు. మనకేమో తెలియకపోయా. ఒక్క 2 అక్షరాలు పట్టుకుని ఎంతమంది ఉద్ధరింపబడ్డారు. ఒక రామదాసు గారు, ఆయనైతే అసలు మనం తొడగొట్టడం అంటారే ఆ మరి స్టేట్మెంట్ ఇస్తాడు. అందులో మన కీర్తనలో ఏమంటారు తెలుసా? సత్యంబిక పుట్టుట సున్నా, నేను ఇంక పుట్టను అంటాడు. కావాలితే నేను శపథం చేస్తానంటాడు. ఎవరితో అయినా వాదిస్తాను అంటాడు. అంటే అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందంటే అంతకుముందు రామనామం పట్టుకున్న వాళ్ళు ఎలా ఉద్ధరింపబడ్డారు దాన్ని బట్టి. ఈ పాట మనం అందరం విన్నాం కానీ గ్రహించాలి. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యులమైతి మీ ఓరన్న, మీరిన కాలుని దూతల పాలిట మృత్యువుయని మది నమ్మన్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని, ధన్యుడనైతిని, ధన్యుడనైతిని ఓరన్న. ధన్యత్వము అంటే ఏమిటండి? శాశ్వతమైనటువంటి పరమపదాన్ని పొందడమే ధన్యత్వం. ఇంక నువ్వు ఏం పొందినా ఇక్కడ శూన్యత్వం, అసత్యము. అందుకని ఈ జగత్తు మిథ్య కాదు. స్వామి భగవద్గీతలో చెప్పారు కదా. ఏం చెప్పారు అంటే ఈ లోకం 2 లక్షణాలు కలిగి ఉంది. ఏమిటంటే టెంపరరీ, చెప్పండి అందరూ, దుఃఖాలయం, 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 అశాశ్వతం. మొదటిది ఏమిటి? దుఃఖాలయం. ఈ లోకంలో ఏం దొరుకుద్ది మనకి? దుఃఖం. ఏమండి? వైద్యాలయం ఏం దొరుకుతుంది? వైద్యం. విద్యాలయంలో, గ్రంథాలయంలో, ఇక్కడ దుఃఖాలయం ఏం దొరుకుద్ది? దుఃఖం. ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. మళ్ళీ పొద్దున్న సేవాకాలానికి రావాలా? ఈ ఉపవాసం ఎఫెక్ట్ కొడతా ఉంటుంది. చెప్పండి, పిల్లలు ఎవరున్నారికి? 2 పిల్లలు, 4. ఓకే, వీళ్ళని అడుగుదాం. గోదా చెప్పు నువ్వు. కృష్ణుడి యొక్క అమ్మ పేరు ఏమిటి? కొట్టున్నారు చప్పట్లు గోదాకి. అక్కడ గోదా, ఇక్కడ రాధ. మాతో పెట్టుకుంటే బాధ. అవునా కదా? రైట్. తర్వాత విరజ, నువ్వు చెప్పు. రాధారాణి వాళ్ళ అమ్మ పేరేమిటి? చాలామంది చెప్పలేరు. ఎవరు చెప్తారు పోనీ? చాలామందికి తెలియదు. మన దక్షిణ భారతంలో వాడు చెప్తాడు, నాతో తిరుగుతాడు కాబట్టి బృందావనం. వాడు నేను చెప్తే గొప్ప. చెప్పానా? చెప్పురా. కీర్తిద. ఏంటి? ఓకేనా? 2 అయినాయి కదా. కాంచీపురంలో ఉండే దైవం పేరేమిటి? వరదరాజ్ పెరుమాళ్ళకి. ఓకేనా? 3 అయినాయి కదా. బ్రహ్మదేవుడు కొడుకు పేరేమిటి? నారద. బ్రహ్మదేవుడు భార్య పేరేంటి? ఆవిడికి ఇంకో పేరేమిటి? శారద. ఇప్పుడు కామన్గా అడుగుతాను, చకచక చెప్పండి. కృష్ణుడు అమ్మ పేరు యశోద. రాధారాణి వాళ్ళ అమ్మ పేరు కీర్తిద. కాంచీపురంలో ఉండే దైవం పేరు ఓకేనా? యశోద, కీర్తిద, వరద. తర్వాత బ్రహ్మదేవుడు కొడుకు నారద. బ్రహ్మదేవుడి భార్య పేరు శారద. అన్నిట్లో కామన్గా ఏమొచ్చింది? దా దా దా. ఇది కాదు తెలుగులో దాదా కాదు,
సంస్కృతంలో దా అంటే ఇచ్చున్నది. ఏమిస్తుంది? దా ఏమిస్తుంది? అలాగే ఇక్కడ గోద, ఇక్కడ రాధ, అక్కడ శారద, వరద. ఈ దా అంటే ఇచ్చున్నది. ఏమిస్తుంది అంటే ఆ పేర్లను బట్టి వరాన్ దదాతి ఇది వరద, వరములు ఇచ్చేవాడు వరదుడు. నేను విన్నాను ఎప్పుడో. అంతేకాదంట, వరదుడికి ఇంకో లక్షణం ఉంది. ఇతర దేవతలు ఇచ్చిన అక్కర్లేని వరాలుంటే అవి తీసేస్తాడంట. ఎందుకంటే మనం ఏమేవో కోరుతూ ఉంటాం కదా, కామ్య కోరికలు. అసలు అడగక్కర్లేదు, బుద్ధి అలా పక్కకి వెళ్ళి అడుగుతాం. ఎందుకు అడగాలి? నిన్ను అడిగే రంగు వేసాడా నీకు? నిన్ను అడిగా ముక్కు పెట్టాడా? నిన్ను అడిగే హైట్ డిసైడ్ చేశాడా? కాబట్టి నువ్వేం చెప్పాల్సిన పని లేదు. అది ఆ జ్ఞానం ఉండాలి మనకి. సరే, ఇప్పుడు దాంట్లో ఏమిటి అర్థం? ఇచ్చున్నది. శారద నారద జ్ఞానం ఇచ్చువారు, వరద వరములు ఇచ్చువాడు, కీర్తిద కీర్తినిచ్చున్నది, యశోద యశస్సునిచ్చున్నది. అన్నీ దా. ఇప్పుడు ఆఖరి దా ఏమిటంటే ఈ శరీరం పేరు శరీరము, ఇంకా బాడీ, ఇంకా దేహం, కాయం, కొన్ని రోజుల తర్వాత మాయం, అది కాయం. ఇంకా శరీరానికి ఇంకేం పేర్లు ఉన్నాయి చెప్పనా? క్లేశద. ఏంటి క్లేశద. ఇది ఎప్పుడు ఏముంటుంది? మేషద, ప్రపంచాన్ని చూసేదా. ఇదే కదండి. ఇప్పుడు మెట్లు దిగుతున్నాం, మంచి కిక్ వచ్చేటట్టు పూరీలు కనపడ్డాయి. వీళ్ళతో చెప్పిన ఒరే టెంప్ట్ అవ్వకండిరా ఏకాదశి అని. అదే మామూలుగా ఉన్నాయి, అవి పిలుస్తున్నాయి. వారాయ్ ఓ 4 తిని పోయ్ అంటున్నాయి. మామూలుగా ఉన్నాయి అవి, అలా మెరుస్తూ ఉన్నాయి చక్కగా. కానీ మరి ఏకాదశి కదా, పాలు తాగి వచ్చాం చెప్తున్నా. కానీ మనస్సుతో సమస్య ఏమిటంటే అది అన్నీ కావాలంటది. అందుకని నియమాలు పెట్టాలి. వీళ్ళకి చెప్పాను, ఒరే సేవాకాలం పొద్దున్నే 5ంటికి రెడీగా ఉండాలని మధ్యాహ్నం చెప్పేశాను. ఎందుకు? మనసుకు చెప్పలేదు అనుకో, పడుకో అంటది. అందుకని మనసుకు శిక్షణ ఇస్తే ఆత్మకి రక్షణ వస్తుంది. ఆ ట్రైనింగ్ ఇప్పుడు 6 మా గోదా చెప్పుద్ది. దా చెప్పేస్తే మేము వెళ్ళిపోతాం. ఓపిక వెళ్ళాం. దా చకచక అడుగుతాను, ఎవరు చెప్పకండి. బహుశా మిస్ అయితే ఆఖరిలో మిస్ అవ్వచ్చు, చూద్దాం. అమ్మ కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరు సరిగా వినలేదే. కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరు మర్చిపోయింది. నువ్వే మర్చిపోయావు. నువ్వే చెప్పావు నాన్న. కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరు గట్టిగా రైట్. మరి రాధ వాళ్ళ అమ్మ పేరు తాళం, కీర్తిద. వెరీ గుడ్. 2. కాంచీపురంలో ఉండే దేవుడు వరదరాజ పెరుమాళ్. ఓకే, 2, 3. ఓకేనా? మరి బ్రహ్మదేవుడు కొడుకు పేరు ఇప్పుడే చెప్పాం, నారద. కొట్టనమ్మ, కొట్టుకుంది ఇది. 4 అయినాయి. మరి బ్రహ్మదేవుడు భార్య పేరు శారద. 5. ఈ శరీరం పేరు ఇప్పుడు చెప్పాను. పాపం నోటికి రాదుగా, మీరు చెప్పేయండి. క్లేశద. క్లేశం అంటే ఏంటి నాన్న? తెలియదు కదా. క్లేశం అంటే కష్టము, దుఃఖం. మనకి దగ్గు నచ్చుతుందా? వస్తుంది అప్పుడప్పుడు. జ్వరం నచ్చుతుందా? వస్తుంది అప్పుడప్పుడు. తలపోటు నచ్చుద్దా? వస్తుంది అప్పుడప్పుడు. అంటే మనకి ఇష్టం లేకపోయినా ఈ శరీరం మనకు కష్టాన్ని ఇస్తుంది. అందుకని దీని పేరు క్లేశద. ఈ క్లేశాలు కలిగే శరీరం ఎందుకు వచ్చింది? నీ పూర్వకర్మల వలన వచ్చింది. కాబట్టి ఇది రాకూడదు. ఇంకా రాకూడదంటే ఏం చేయాలి? ఈ ఎవరిచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఎవరిచ్చారా ఇది? కాబట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి నాన్న? అడ్రస్ వాట్సాప్ లొకేషన్ తెలుసా? భగవంతుండే లొకేషన్ ఏది? ఆ పైన ఏమని పిలుస్తారు? తిరుమల వెళ్ళావా? తిరుమల వెళ్ళలేదా? ఎప్పుడో చిన్నబిడ్డప్పుడు. సరే,
ఇప్పుడు శ్రీరంగాన్ని తిరుమలని ఏమని పిలుస్తారు తెలుసా? ఏమని పిలుస్తారు ఇంకో పేరుతో? భూలోక వైకుంఠము. వైకుంఠం అంటే అర్థం ఏమిటి పెద్దోళ్ళు చెప్పండి. ఇప్పుడు వైకుంఠ గద్యం అని ఉందా? తెలుసు కదా, శరణాగతి గద్యం ఉందా? అవునా? మరి వైకుంఠం అంటే అర్థం ఏమిటి? వైకుంఠం వెళ్ళాలి నిజమేగా, మనం అందుకేగా ఇక్కడ ఉండేది, వచ్చేది, సేవ చేసేది దేనికి? వైకుంఠం వెళ్ళాలి అని. వైకుంఠం అంటే అర్థం ఏంటి? వైకుంఠ అంటే కుంఠ అంటే యాంగ్జైటీ. వైకుంఠ వేర్ దేర్ ఇస్ నో యాంగ్జైటీ. ఇక్కడ చూడండి అన్ని టెన్షన్లా కదా, ఇక్కడ అన్ని టెన్షన్లే, అక్కడేమో అన్నీ ఫంక్షన్లే. వైకుంఠం అంటే ఆనందం, వైకుంఠంలో దుఃఖం లేదు. ఊరికి ఒక కథ చెప్పేసి నేను ముగిస్తాను. పొర తల్లి చెప్పట్లేవు మా బంగారానికి. మీరు విని ఉన్నారా అంబరీష్ మహారాజ్ పేరు? తెలుసు కదా. ఆయనకో తమ్ముడు ఉన్నాడంట, తెలుసు మీకు? మా గురువుగారు చాలా ఏళ్ళ నుంచి చెప్పారు. అతని పేరు పాపిరాజు, పేరు తగ్గోడు. అదే శాస్త్రాల్లో వెతికి ఏమేం పాపాలు చేయకూడదో అవి చేస్తాడు. మరి ఎప్పుడైనా భక్తులకి ఏముంటుంది? దయ కదండి. అయ్యో వాడు పాడైపోతున్నాడే అని వాళ్ళు బాధపడతారు కదా భక్తులు. అది ఎవరో తెలియని వాళ్ళైనా అయ్యో పాపం అనుకుంటాం కదా. ఇందాకేదో వీడియో చాలా మనసు కలిచివేసింది. ఓ తల్లి వృద్ధురాలైపోయి ఎముకలు గూడైపోయి ఒంటి మీద బట్ట కూడా సరి చేసుకోలేని స్థితిలో ఎవరో ఏదో ఇచ్చి ఆ బట్ట సరి చేస్తే ఇలా దండం పెడుతున్నాడు. చాలా బాధ వేసింది. నేను స్టేటస్ పెట్టాను ఏమనంటే, మీరు బర్త్డేలు అవి మానేసి ఈ భర్త మనకిచ్చిన అమ్మల్ని బాగా చూసుకోండి అని. అర్థమైందా? అందుకని మనం పెద్దవాళ్ళు చెప్పారు అమ్మని నాన్నని దుఃఖ పెట్టకూడదు అని. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేవు కదా. కానీ సినిమాలు ఏం నేర్పిస్తున్నాయి, సీరియళ్ళు ఏం నేర్పిస్తున్నాయి? డాడీ నీకేం తెలదో అని నేర్పిస్తాయి. మమ్మీ నీకేం తెలీదు అంటుంటాం. రాముడు ఎప్పుడైనా ఎదిరించాడండి? రాముడు అసలు తప్పించుకోవడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి. వాళ్ళు రమ్మన్నారా, వెనక్కి వెళ్ళిపోవచ్చా? ఆ దశరథుడు కూడా ఏదో షార్ట్ కట్ చెప్పాడు. వాళ్ళ అమ్మ వెళ్ళొద్దంది, ఈయనకి అధికారం వచ్చేసింది ఆల్మోస్ట్, ఏమైనా చేయొచ్చు. కానీ మాటకి కట్టుబడ్డాడు, నాన్నకి కట్టుబడ్డాడు, వెళ్ళాడు. అందుకు కదా మాట్లాడుతున్నాం మనం. ఏదో ఔరంగజేబు గాడిలాగా వాళ్ళ నాన్న కళ్ళు పీకేసి జైల్లో పడేసి అన్నదమ్ములు చంపేసి అలాంటి రాక్షస కీటకాలు ఎవడు గుర్తుపెట్టుకుంటారు? కాబట్టి మనం అలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు కలియుగం ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఈ అంబరీష్ మహారాజు నారద మహర్షి వస్తే, స్వామి వాడు చాలా పాపిష్టివాడు, వాడిని ఏమైనా ఉద్ధరించండి స్వామి అన్నాడు. సరే అని వాడు ఉండే ప్లేస్కి వెళ్ళారు. వెళ్ళగానేమో పంతులు రా రా అన్నాడు. ఏంటి వాడు తాగుతున్నాడు, నువ్వు కూడా కంపెనీ అన్నాడు. ఆయన 4 మంచి మాటలు చెప్తాను విను అన్నారు. అవేమొద్దు, నువ్వు మందు కొడతావా లేదా అద్దెంటావా అని మాట్లాడాడు. ఆయన మీదకి ఏదో విసిరాడు. ఆయన చెప్పారు, రేపొద్దున్న ఎప్పుడో నువ్వు శరీరం వదిలేక నరకానికి వెళ్తావు, నువ్వేమన్నా మంచి పని చేసావా అని అడిగితే క్షణమాత్ర లవమాత్ర సాధు సంగం చేశాను అని చెప్పన్నారు. లవము అంటే చాలా స్వల్పం, చాలా స్వల్పం. మాకు బెంగాల్లో ఉంది, సాధుసంగ 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 కోయ్ లవమాత్ర సాధుసంగ సర్వసిద్ధి హోయ్ అని సిద్ధులు వస్తాయండి. సరే వీళ్ళు నారదుడు వెళ్ళిపోయాడు. వాడు ఎంతో చిన్న జీవితం అనుకుని ఆ జీవితాన్ని ఇంకా చిన్నది చేసుకుని అలవాట్లతో శరీరం వదిలేశాడు. శివశంకర్ తిట్లు తింటావు. సో వాడు శరీరం వదిలేశాడు. వదిలేక సహజంగా అలాంటి పాపిస్తాడు ఎక్కడికి వెళ్తాడు? ఏమండి
నరకమే కదండి, నరకానికే వెళ్ళాడు. వెళ్తే ఆ లిస్టు చూస్తే అక్కడ ఆయన చూస్తాడు, ఎవరు? చిత్రగుప్తుడు లిస్టు చూస్తాడు, ఏమైనా పుణ్యం ఉందా పాపం ఉందా అని. ఈ జీవులను అడుగుతారంట, ఒరే అబ్బాయి నీ అకౌంట్లో ఇంత పుణ్యం ఇంత పాపం ఉంది, నువ్వు ఏది అనుభవిస్తావని. అంటే ముందు ఏదంటే అదొకటి ఆప్షన్ ఉంది. వీడి దాంట్లో అంతా వన్ సైడే. ఎరా మంచి పనులు ఏం చేయలేదేంట్రా, మానవ జీవితం అలా వ్యర్థం అయిపోయింది. లేదండి నేను మంచి పని చేశాను అన్నాడు. ఏం చేశావు? లవమాత్ర సాధు సంఘం చేశాను అన్నాడు. దాని ఫలితం ఏమిటి అన్నారు. యమధర్మరాజు పరిశీలన చేశాడు, రిజల్ట్ పుస్తకాల్లో ఏం దొరకలే. తర్వాత సరే వాడిని తీసుకుని శివుడి దగ్గరికి వెళ్దామని శివుడి దగ్గరికి వెళ్ళి అడిగారు. ఆయన కూడా రిఫరెన్స్లు ఏం దొరకలేదు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్దామని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. పాపిరాజు, యమధర్మరాజు, వాళ్ళకి తోడు శివుడు, మళ్ళీ ఆ తర్వాత బ్రహ్మదేవుడు, నలుగురు కలిసి మనకు తెలియలే ఇంకా ఆయన్ని అడుగుదాం అని వెళ్ళారు. వెళ్ళి స్వామి ఇది మొత్తం స్టోరీ, ఈ లవమాత్ర సాధు సంఘాన్ని ఫలితం ఏమిటి అన్నారు. అంటే ఆయన హాహా అని నవ్వారట. అదేంటి స్వామి నవ్వుతున్నారు అంటే, వీడు ఎక్కడికి వచ్చాడు వీడు ఇప్పుడు అన్నారు. వైకుంఠం. నేనేం చెప్పాను భగవద్గీతలో, ఎవరైనా ఒక్కసారి నా దగ్గరికి వస్తే చెప్పండి అందరూ, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి నోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అర్థమైందా? అది ఆవిడకి అర్థమైంది. మీకు అర్థమైందా? పునర్జన్మ న విద్యతే. ఎవరైనా బ్రహ్మలోకం నుంచి పాతాళం వరకు 14 లోకాల్లో అతల సుతల తలాతల రసాతల మహాతల వితల పాతాల భూభూర్లోక స్వర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోక ఇన్ని లోకాల్లో ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ పుట్టాలి, మళ్ళీ చావాలి. కానీ నా లోకానికి వస్తే మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇంక వాడిని వదిలేసేయాలండి అన్నాడు. అది బలో నారద మహర్షికి మనం ముందు చెప్పుకున్నామే, సత్కాలక్షేపము, సద్వినియోగము అది. కాబట్టి మనం భగవన్నామాన్ని జపించడము, భగవంతుడి యొక్క భాగవతోత్తముల యొక్క లీలల్ని శ్రవణం చేయడము, అదే ధ్యాసలో ఉండడము, అలాంటి స్థితిలో ఈ దేహాన్ని వదిలేయడం, అది సక్సెస్. అలా వదలలేదు అనుకోండి, అలా వదలలేదు, ఇల్లు గుర్తొస్తుంది, పిల్లలు గుర్తొస్తారు, ఇంకా లాకర్లోది ఏదో గుర్తొస్తుంది. బెడ్ మీద ఉన్నాడు, కళ్ళు కనపట్టలే, ఇంక వెళ్ళిపోయే టైం. ఇలా అలా అంటున్నాడు. ఏంటండి అంది. ఎక్కడ చచ్చావు అన్నాడు. దర్పం ఏం పోదగా, ఎక్కడ చచ్చావు అన్నాడు. ఇక్కడే ఉన్నానండి అని చెయ్యంతి. పెద్దదవా నాన్నగారు అన్నాడు. రెండోవాడు నాన్నగారు, మూడోవాడు నాన్నగారు, నాలుగోవాడు నాన్నగారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, చుట్టూ ఉండే బంధువులు వీడికి అయిపోయింది టైము, అంతా భ్రమ తీరక అడుగుతున్నాడు అని అనుకున్నారు. వీడు అందరూ అక్కడ ఉన్నారని కన్ఫర్మ్ చేసుకుని, ఒరేయ్ అందరు ఇక్కడ సత్య షాపులో ఎవరు చచ్చారు, అందరు ఇక్కడ చస్తే షాప్ ఎవరు తీస్తారో అని చచ్చాడు. వీడి మనసు ఎక్కడా, అంతే కొత్త షేపులో మళ్ళీ షాపులోనే పుడతాడు వాడు. మరి షాపో కొట్టో అని కొట్టుకు చచ్చాడుగా, దాన్ని పట్టుకు చచ్చాడు, అక్కడే పుడతాడు మళ్ళీ. మళ్ళీ ఎలా పుడతాడు? దాని మీద ప్రేమ ఉంది కాబట్టి బొద్దింకో ఎలకో పురుగో దాన్నే పాముతూ ఉంటాడు. ఇది నాదే అంటుంటాడు. అది సోదే వీడు బూదే బూదంటే బూడిదే కదా. కాబట్టి ఈ ప్రపంచంలో దేన్ని మనం ప్రేమించకూడదు.
ఆయన ఒక్కడనే ప్రేమించాలి, మిగిలినవన్నీ వాడుకో. ఈ కుర్చీ మీద ఏం ప్రేమ ఉండాలి ఇప్పుడు నాకు? బాగుంది, మాట్లాడాలి, ఎంతవరకే. వెళ్తేప్పుడు వస్తానండి అని ఇలా పట్టుకెళ్తామండి. అలాంటి ఆలోచన వస్తాయి మనకి. ఆ రైల్లో ఎప్పుడైనా సీటు బాగుందని ఏమైనా పర్మనెంట్గా కుదురుద్దా? కాబట్టి టెంపరీ. దానికే ఏం చెప్పారు? ఏం కలిగి ఉండాలి మనం? వైరాగ్యము. అంటే స్వామి చెప్పారు కదా భగవద్గీతలో, ఈ ప్రపంచం అనిత్యం. ఇది కూడా చెప్పండి, అనిత్యం అనిత్యం అసుఖం లోకం. ఏమిటి లోకానికి లక్షణం? అనిత్యం, టెంపరీ. సుఖమా? లేదు. మరి ఎందుకు దీన్నో పొల్లేసి దొల్లేసి కదా? మనం చూడండి, ఎప్పుడైనా బస్సులో ఇది నాది సీటు, ముందు నేనేసాను కర్చీఫ్, మామూలుగా ఉండదు, జగడమే. మామూలు జగడం కాదు అసలు. మీరు చెబితే నవ్వుతారు. రైలు ఎక్కి ఎండలో లగేజ్ పట్టుకుని రైలు ఎక్కితే ఎలా ఉంటుందండి? గస వస్తుందా, చెమట వస్తుందా? ఆ లగేజ్ అక్కడ పడేసి ఆ సీట్ అక్కడ ఉంటే అలా కూర్చున్నాను. ఏసీ బోగి. ఏమంటే మన టికెట్టు మనకు ప్లేస్ ఇస్తారుగా, నేను అలా రిలాక్స్ అవుతున్నాను జస్ట్. వాడు ఆ ఎదురుగుండేవాడు, సార్ ఆ సీటు మాదండి అన్నాడు. నేను వెంటనే ఏ ఊరిలో దిగుతారండి అన్న. అంటే ఏదో ఊరు చెప్పాడు. చాలా సంతోషం అండి, వెళ్ళేటప్పుడు ఈ సీటు పీక్కుని వెళ్ళిపోండి, మీరు మీదే కదా అన్న. తెక్క ఫెలో. వాడి సీట్లో నేనేమన్నా దుప్పడ సర్దెత్తే మాదండి అనాలి. లగేజ్ పట్టుకుని వచ్చాను, అలసిపోయాను, చెమట పట్టింది, రిలాక్స్ అవుతుంది. ఆ మాత్రం ఇంగితం ఉండదా? అందుకని చాలా ముఖ్యమైనది సంగీత జ్ఞానం. దానికంటే ముందు ఇంగిత జ్ఞానం. అది రావాలంటే మనం వినాలి, గ్రహించాలి, పరిశీలించాలి. రాముడు చూడండి, ముందు హనుమంతుడిని పంపించాడు తెలుసా? రిటర్న్ వచ్చేటప్పుడు గుహుడికి చెప్పు రెడీగా ఉండమని, ఫ్లైట్ ల్యాండ్ అవుద్దని. భరతుడికి చెప్పు టైం అయిపోతుంది. తెలుసా మీకు? రాములు స్నానం చేయలేదు అప్పుడు, తెలుసా? అన్ని రోజులు యుద్ధం చేశారు, రెస్ట్ లేదు కదండి. విభీషణ్ అన్నాడు, స్వామి మంచి పన్నీరు గంధం అన్నీ రెడీ చేసి స్నానం చేయాలంటే, మా తమ్ముడు ప్రతిజ్ఞ చేశాడు, 14 సంవత్సరాలు అయిపోతే 13 సంవత్సరాల 365 రోజులు నేను ఇంకా ప్రయోపవేశం చేసేస్తాను. భరతుడు అప్పుడే అన్నాడు ఆ మాట. కొంచెం అరిచి అట్లా ఆయన్ని కూర్చోబెట్టారు. సార్ జై శివన్న, థ్యాంక్ యూ సార్. మరి భరతుడు అలా ప్రతిజ్ఞ చేశాడు, నేను వెళ్ళిపోతాను నందిగాం. వెళ్ళారండి? అయోధ్య సేవించారా? అయోధ్య. జై శ్రీరామ్. శ్రీయావర రామచంద్రమూర్తి భగవానికి జై రామానుజ. ఈ మొక్క చెప్పి నేను ముగిస్తా. రాముడు అప్పుడు దిగిన తర్వాత చెప్తారు రామాయణంలో, శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు చాలా తీగా చెప్తారు, మనం వింటే ఆనందిస్తాం. దిగిన తర్వాత భరతుడు వెళ్ళి వెల్కమ్ చెప్తే వాళ్ళందరికీ మంచి క్షురకులు వచ్చి, అంటే బార్బర్స్, చాలా చక్కగా, మరి అవన్నీ జుట్లు అట్లా కట్టుకుపోయి ఉన్నాయి కదండి, జుట్టు తీసి గోళ్ళు కత్తిరించి శుభ్రంగా తయారు చేసి ఇదంతా క్లియర్గా చెప్పారు. ఏమండి గుహుడు ఏం చేశాడండి రాముడికి? ఏం చేశాడు? ఒక రాత్రి బెడ్, ఆకులతో అలములతో ఏదో గడ్డితో ఒక బెడ్. రాముడు ఫుడ్ కూడా ఏం తినలేదు, తెచ్చిపెట్టాడంతే. ఒక్క రాత్రి ఆవాసం ఇస్తే మరిచిపోకుండా 13 సంవత్సరాల 364 రోజులు గుర్తుపెట్టుకున్నాడే. అంతకంటే మంచి మిత్రులు ఉంటారా లోకంలో? అంతకంటే గొప్ప దైవం ఉంటాడా కదా? కాబట్టి మనం రాముడి గురించి, ఆ రంగనాథుడు రాముడే అని ఇందాక కీర్తనలో కూడా మనం చెప్పుకున్నాం, అవునా? ఆ కీర్తనలో ఏం చెప్పారు? రంగాపుర విహార జయ కోదండ రామావతార రఘువీర
శ్రీరంగపుర విహారా. అందుకని అనుభవించండి. ఇలా ఆనందం అనుభవించలేదనుకోండి, దుఃఖాన్ని అనుభవిస్తాం. ఏది అనుభవించాలన్నా అది మన చేతిలో ఉంది. భగవంతుడు అయితే మనకు అన్నీ ఇచ్చేశాడు. మనం కంప్లైంట్ చేయడానికి సరిపోం. అందుకని మన చిట్ట చివరి లక్ష్యం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఎక్కడికి వెళ్ళాలి, దానికోసం ఆచార్యులు మనకు మార్గం ఇచ్చారు. అన్నమాచార్యులు వారు చెప్పినట్లుగా గతులన్నీ ఖిలమైన కలియుగమందును గతి ఈతడే మమ్ముగాచే గణ గురు దైవము గతులన్నీ ఖిలమైన కలియుగమందును గతి ఈతడే. ఈతని వలనేక ఇలా వైష్ణవులమైతిమి, ఈతని వలనే కంటిమి తిరుమని, ఈతడే ఉపదేశమి